రుణమాఫీ చేయనందుకు బోనస్ ఇవ్వనందుకు కాంగ్రెస్ రైతు సంబరాలు చేసుకుంటుందా అని ప్రశ్నించారు నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. బూతు పురాణం రోత మాటలు మాట్లాడే వ్యక్తి బూతుల రేవంత్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంటే కాంగ్రెస్ కేవలం 1,00,000 టన్నుల ధాన్యమే కొనడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రతి రైతుకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నల్గొండ జిల్లాలో అంటే 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి కొనుగోలు చేస్తామని చెప్పి అంచనాలకు వచ్చిన ఈ ప్రభుత్వం 1,60,000 మెట్రిక్ టన్నులు కొనాలంటే మిగతా ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరు? ఈ ధాన్యం ఎక్కడ పోయింది? ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క అసమర్థత, ప్రభుత్వం కూడా విజన్ లేకుండా, యాక్షన్ ప్లాన్ లేకుండా, కొనుగోలు చేసే శక్తి లేక ఈరోజు ధాన్యాన్ని దళాల చేతిలో రైతాంగం నష్టపోయింది. పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయలే చేతగాక అదనంగా రైతుల మీద ఈరోజు ఫెర్టిసైడ్ కానీ విత్తనాలు కానీ 400-500 రూపాయలు ధరలు పెంచుకుంటా ఇలా రైతులకి ఒక గుదిబండలాగా తయారైంది ప్రభుత్వం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు రైతులు సంబరాలను చేస్తారు. సంబరాలు ఎక్కడ చేస్తారో అర్థం కాదు. ఎవరితో చేస్తారు సంబరాలు? మీరు ఎందుకు చేస్తారు సంబరాలు? రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన సంబరాలు చేస్తారా? రైతులకు మీరు ఇస్తున్న మేనిఫెస్టోలో బోనస్ 500 రూపాయలు ఇచ్చిన సంబరాలు చేస్తారా? రైతులకు రైతు బంధు ఇచ్చినవని సంబరాలు చేస్తారా? మీరైతే గొప్పలు చెప్పుకున్నారో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పి ఏదైతే మాట చెప్పారో అది పూర్తిసారి చేయనందుకు 35%, 35% చేసినని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కోసం రుణమాఫీ చేసినని చెప్పి సంబరాలు చేస్తురా? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాను మాట ఇచ్చినావు కదా, ఆ మాట తప్పినందుకు సంబరాలు చేస్తున్నారా? పేద కుటుంబాలకు కరెంటు ఉచితంగా ఇస్తానని చెప్పినావు, అది ఇవ్వనందుకు సంబరాలు చేస్తురా? చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తానని చెప్పారు, అది ఇవ్వనందుకు సంబరాలు చేస్తురా? ఎక్కడ ఏ స్టాల్ పెట్టినావు? ఎవరికేం మాఫీ చేసినావు? ఎవరికేం మెరుగు చేసినావు? సంబరాలు చేసినావు? సిగ్గుండాలి కదా.